బాలా త్రిపుర సుందరి అయి కూర్చుంటుంది అమ్మవారు అక్కడ మూలాధారంలో. ఈ రీతిగా త్రిపుర సుందరి తత్వాన్ని ఈ సుందరి విద్యలో మనం తెలుసుకుందాం. అంటే ఇంకా విస్తృతంగా తెలుసుకుందాము అని, ఇంకా ఎక్కువ తెలుసుకుందాము అని చెప్తున్నాడు ఆనందఘన. ఇప్పుడు ఇది నేను ఎంతవరకు ఏదైతే చెప్పానో ఇది బేస్గా ఆధారం చేసుకుని ఇప్పుడు చెప్పబోయేదంతా కూడా అకలింపు చేసుకోండి. శ్రద్ధవాన్ లభ్యతే జ్ఞాన అని కృష్ణుడు ఇక్కడే ఇటువంటి సందర్భాల్లోనే చెప్పాడు. చాలా మంది ఇంతవరకు శ్రద్ధగా విని అసలు వచ్చే అమృతం ఏదైతే ఉంటుందో రాక్షసులు పోగొట్టుకున్నట్టు మనం కూడా ఏంటంటే మనం భ్రమలో ఉన్నాగా, మనం రాక్షసులమే. ఈ పనులు వ్యవహారాలు అసలు అమృతం వచ్చేటప్పుడు జారవిడ్చుకుంటాం. అంతవరకు అర్థమైందండి, తర్వాత నాకు అర్థం కాలేదు అంటే అక్కడ శ్రద్ధ లేదు. సో బీ కేర్ఫుల్. నన్ను ఫాలో చేస్తున్నప్పుడు నా మాటను, అందుకే గురువు యొక్క చిటికెన వేలు పట్టుకొని నడవాలి మనం. అర్థమైందా? స్థూలంలో భార్యాభర్తలు ఏమిటి, భర్త చిటికెన వేలు పట్టుకొని వెనక సీతమ్మ వారు నడిచినట్టు, రాముడి వెంట నడిచినట్టు గురువుల వెంట శిష్యులు అలా పట్టుకొని వెళ్ళాలి. నాకొచ్చు, ఆయన ముందు వెళ్ళని, మనకు తెలియదు ఆయన దారి అని అహంకరించకూడదు. ఎక్కడ ఏ గొయ్యుందో నీకే తెలియదు. ఆయన వెనక్కి తిరిగి చూడ్డు. తన చివరి వరకు ఎవడైతే వస్తాడో వాడే శిష్యులుగా ఆయనతో పైలోకాడికి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు గోతులో పడతారు, అంటే మాయలో పడతారని. అర్థమైందా? ఇప్పుడు ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులను ఒక చోట పెడితే ఇటు ఇచ్చకు అటు క్రియకు మధ్య ఉన్నది జ్ఞానశక్తి. అందుకే ఈ తల్లిని జ్ఞాన ప్రసూనాంబ అని కూడా అంటారు. గుడి కూడా ఉంది, జ్ఞాన ప్రసూనాంబ గుడి ఉంది ఎక్కడో, చూడండి. ఇటు ఇచ్చ అటు క్రియ మధ్యలో ఏముంది? జ్ఞానము ఉన్నది. బుద్ధి పెట్టలేదా ఎదవా అని చెప్తాంగా మనం. ఇచ్చ గురించి ఎవడు పట్టించుకోడు, క్రియ చేసిన పని ఎవడు పట్టించుకోడు. ఏంటండి ఆ పని చేశారు, బుద్ధి పని చేయలేదా మీకు, మాయలో పడ్డారు అని బుద్ధిని తిడతారు. అందుకే అది ఎప్పుడు మధ్యలో ఉంటుంది. అది ఏవి క్రియలో తీసుకెళ్ళాలి, ఏది పక్కకి నెట్టేయాలి అన్నది నీ బుద్ధి. అదే బుద్ధి ప్రచోదయాత్ అన్నారు. బుద్ధిమంతుడు ఎప్పుడు బుద్ధితోనే పనిచేస్తాడు. వాడు బుద్ధిమంతుడు అండి అంటుంటారు చూడండి. అంటే బుద్ధి పెట్టుకొని వాడు ఇచ్చ చేస్తాడు, క్రియ చేస్తాడు. బుద్ధికి ప్రాధాన్యత ఇస్తారు కొందరు, ఇచ్చకే ప్రాధాన్యం ఇచ్చి క్రియలోకి వెళ్ళిపోతారు. జ్ఞానంతో సంప్రదించరు, పట్టుబడతారు, గోతులో పడతారు. అర్థమైందా? మాకు జీవన్ముక్తి వస్తుందా, మేము ఇన్ని పూజలు చేసాం, అన్ని పూజలు చేసాం, ఏదో 1 రోజు 2 రోజులు చేస్తారు. బుద్ధి లేదు అక్కడ. అంటే ఇవి సమతుల్యంలో లేవని. ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు, అందుచేత మధ్యమాది దైవతము అని కూడా దీనికి పేరు. ఈ మహాత్రిపుర సుందరికి మధ్యమాది దేవత అంటారు. అంటే ఇటు ఇచ్చకి అటు క్రియకి మధ్యలో ఉన్నది కాబట్టి మధ్యమా దేవత అంటారు. విష్ణుమూర్తిలా చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, మధ్యలో విష్ణు ఉంటాడు. అదే జ్ఞానము. మధ్యమాది దైవతము అంటే ఏదో 1, 2, 3 మధ్య ఉన్నదని కాదు. అలా కాదు. ఇటు ఇచ్చని ప్రేరేపించి ఆ ఇచ్చను తనలోకి జ్ఞానముగా తీసుకుని దానిని మళ్ళీ క్రియగా చేసే అనుసంధాన కళ లక్షణమే ఈ త్రిపుర సుందరి స్వరూపము అంటున్నారు. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? ఇటు ఇచ్చని ఏం చేస్తుంది? ఇచ్చని ప్రేరేపిస్తుంది. ఇవాళ గుడికి వెళ్ళు, నువ్వు నీ బుద్ధి చెప్తుంది. ఇవాళ హనుమత్ జయంతిగా వెళ్ళు, కొబ్బరికాయ కొట్టు, ప్రదక్షిణం చెయ్యి, ఆంజనేయ స్వామి చాలీస చదువు, ఇంటికి రా, దీక్షగా ఉండు అని బుద్ధి చెప్పింది, ప్రేరేపించింది ఇచ్చని. అందుకే నువ్వేం చేసావు? ఇచ్చా జ్ఞాన క్రియ రెండు కలిసినప్పుడు ఇటు మళ్ళీ క్రియగా చేసే అనుసంధాన కళ. అప్పుడు ఇచ్చా జ్ఞాన 2 శక్తులు గొప్పవిగా. ఇక చచ్చినట్టు నువ్వు పొద్దున్నే లేచి గుడికి వెళ్తావు, ఆ క్రియ చాలా సులువుగా అయిపోతుంది అని. సో ఇప్పుడు ఈ జ్ఞాన శక్తి, జ్ఞానం అనేది ఈ త్రిపుర సుందరి ఏమవుతుంది? అనుసంధాన కళ అవుతుంది. లేకపోతే మీరెందుకు పనిచేస్తారమ్మా? బుద్ధి మీకు ఇష్టం ఉంటే ఇచ్చ ఉంది,
బుద్ధి చెప్తుంది చెయ్యి ఆ పని, గురువు గారు చెప్తున్నారు కదా, యోగము చెయ్యి, ధ్యానము చెయ్యి అని బుద్ధి చెప్తోంది. సరేలే అని చెప్పి చాపపరుచుకొని కూర్చొని ధ్యానం చేస్తాం, అది క్రియ. సో అప్పుడు ఏమైంది, జ్ఞానశక్తి అనుసంధాన కళ అయింది అని. చూసారా, త్రిపుర సుందరి అమ్మవారిని నువ్వు ఆరాధన చేస్తే దశమహావిద్యల్లో అన్ని ఇచ్చలు కూడా ఆ తల్లి ప్రేరేపించి నీ కష్టాలన్నీ తొలగిస్తుంది అని. ఇదే దశమహావిద్యల్లో, ఇదే తంత్రము, తంత్ర విద్య. ఏమ్మా, అంటే ఇప్పుడు నీకు అది లౌకికం కానీ అలౌకికం కానీ ఏదైనా కూడా దీన్ని నువ్వు గనక ఈ త్రిపుర సుందరి విద్యని కాళీ విద్య ఉపాసన, అలానే త్రిపుర సుందరి ఉపాసన చేసావు అంటే ఈ మూడింటిని సమతుల్యంలో పెట్టి అది క్రియాశక్తిగా నీకు ఆ విజయాన్ని అందిస్తుంది అమ్మవారు అని, వాడు అనుకున్నవన్నీ జరుగుతాయి అని. ఇది కొందరు ఈ అమ్మవారిని ఉపాసన చేస్తారు, కొందరు కాలాన్ని, కాళీ అమ్మవారు ఇచ్చ, ఆమె క్రియాశక్తిగా. అందుకే ఆమె తొందరగా ముందు వెనక ముందు చూసుకోకుండా కోపంగా ఉంటుంది. తత్వరజస్తమో గుణాలు, గుణత్రయము. అందుకే నీకు కాళీ అమ్మవారు వెనక ముందు చూసుకోదు, ఆమె ముందు ఎవరు వచ్చినా కూడా వేసేస్తుంది. అర్థమైందా? అలా ఉపాసన చేసేవాళ్ళు కొందరు. కొందరు ఎవరి బుద్ధి అనుసారంగా వాళ్ళ బుద్ధి దాన్ని ఏమంటారు, యద్భావం తద్భవతి, వాడి బుద్ధి ఏం చెప్తే అదే చేస్తాడండి. ఇప్పుడు పెళ్లిళ్ళలోకి వెళ్ళి వాడు ఏం తింటాడో మనకేం తెలుసు, నువ్వేం తింటావో వాడికేం తెలుసు. కొందరు నేను తిన్నండి వాడు ఉపవాసం అంటారు, ఏవి తింటారు, నేను టిఫిన్ తింటా అంటారు. ఎవరి ఇది వాసనామయము అంటారు, ఎవరి వాసనలు వాళ్ళవి. నా వాసనలే నీకు ఉండాలని ఏముంది. ఇదే మహాత్రిపుర సుందరి లీలా విన్యాసం అంటే ఇదే. అమ్మవారు ఇదే చూసుకుంటూ ఆమె లీలా విన్యాసం చేస్తుంది, ఆడుకుంటుంది ప్రపంచంతో అని చెప్తున్నారు. అదే ఈశ్వరుడి యొక్క ఇచ్చ. దాన్ని మేధా దక్షిణామూర్తిగా, దాన్ని జ్ఞానముగా మలుచుకుంది, క్రియగా సృష్టి చేసింది అని చెప్తున్నారు మహాత్రిపుర సుందరి. నీకు నీ జీవితంలో నీ ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు నీకు ఆనందాన్ని ఇస్తున్నాయో ఆ ఈశ్వరుడికి ఈ సర్వ సృష్టిలో ఈ ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు మనం అందరివి కూడా. అందుకే మన విధి విలాసము అంటారు, విధి అంతా ఈశ్వరుడి చేతిలో ఉంటుంది, ఆయన ఆడిస్తూ ఉంటాడు. నువ్వేమనుకుంటావు, నా బుద్ధి అనుకుంటావు, ఆ బుద్ధి రూపంలో ఉన్నది ఈ మహాత్రిపుర సుందరి. కష్టం పెట్టింది అంటే అది నువ్వు తెచ్చుకున్నది కదా, ఆమె పెట్టింది. ఎందుకు పెట్టింది అన్నది ఆ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి యొక్క రహస్యం. కష్టం పెట్టింది అంటే టీచర్ నిన్ను కొట్టింది అంటే అక్కడ టీచర్కి నీ మీద ఏం ద్వేషం లేదు, నువ్వు సరైన మార్గంలో వెళ్ళట్లేదు. డబ్బు విలువ తెలియనప్పుడు డబ్బు లేకుండా చేస్తుంది, అన్నం విలువ తెలియనప్పుడు అన్నం పుట్టకుండా చేస్తుంది. ఆ రకంగా అన్నం విలువ, ఈ కాలం విలువ, జీవితం విలువ తెలుసుకొని వీడు సంస్కరించబడతాడు. అందుకే అమ్మవారు నీ విధితో ఆడుకుంటుంది అంటే దాన్ని నువ్వు దైవ దూషణగా తీసుకోవద్దు, దైవ శాపంగా తీసుకోవద్దు. సంస్కరించడం, ఈ సృష్టిని అలా సంస్కరిస్తూ ఆ తల్లి తన వెంట తన బిడ్డల్ని తీసుకెళ్ళిపోతోంది పైలోకాల్లోకి అని దాని అర్థం. ఏ తల్లి తన సృష్టిని తాను అసహించుకుంటుందా, తన పిల్లల్ని తాను అసహించుకుంటుందా? కాకిపిల్ల కాకి ముద్దని నువ్వు మాట్లాడితే మన అమ్మవారిని ఏమనాలి? అండపిండ బ్రహ్మాండాలు సృష్టించిన తల్లి నీ మీదే ఎందుకు ఆమెకు అంత పగ? సో ఇక్కడ అలాగే మనలో ఉన్న జాగ్రత్త అవస్థని, స్వప్నావస్థని, సుషుప్తిని వేరువేరుగా చేసే మాయా లక్షణము కూడా త్రిపుర సుందరియే. అందుకే ఈ సృష్టిలో కూడా జాగ్రత్త వేరుగా ఉంటుంది, స్వప్నము వేరుగా ఉంటుంది, సుషుప్తి వేరుగా ఉంటుంది. మూడో కలిపితే అది తుర్యము అవుతుంది, త్రిపుర సుందరి అవుతుంది. అలా చేయలేదు, వేరుగా చేసేసింది. అందుకే జాగ్రత్తలో మనం ఉంటాం, ఇది మళ్ళీ స్వప్నం వేరుగా ఉంటుంది, సుప్తావస్థ వేరుగా ఉంటుంది. అన్ని వేరు చేసి చూపిస్తుంది సృష్టి. అదే ఆ ఈశ్వరుడి యొక్క కోరిక. అన్ని కలిపితే మళ్ళీ వాళ్ళిద్దరే ఉంటారు, ఎవరు ఉండరు. విడదీస్తేనే ఆనందము. మనకి పిల్లలు పుడితేనే ఆనందం అన్నట్టు పెళ్లి చేసుకుంటే అయిపోయిందా, పిల్లలు కూడా ఉంటే ఆనందము అని. అలా ఏంటంటే సృష్టిని వేరు చేసింది, అదే మహామాయా స్వరూపం. జాగ్రత్తగా చేసింది, స్వప్నాన్ని వేరు చేసింది. ఈ మూడు ఒకటే అని తెలుసుకున్న వాడికి ఆమె అనుగ్రహం వస్తుంది.
అంటే మంత్రము, యంత్రము, తంత్రము అని. గుడికి వెళ్ళావు, విగ్రహాన్ని చూసావు, అది జాగ్రత్త అవస్థ. ఇదియే నువ్వు ఆ యొక్క అమ్మవారి యొక్క మంత్రమే మనసులో చేస్తున్నావు, అది స్వప్నావస్థ. అవునా? ఈ రెండు కలిపి సుప్తావస్థలో వెళతాయి. అటు స్వప్నము కాదు, ఇటు జాగ్రత్తను కాదు. దాని తర్వాత వచ్చేది అసలైన మహాత్రిపుర సుందరి. ఈ మూడు నేనే అని చూపించేది ఈ త్రిపుర సుందరి ఆజ్ఞా చక్రంలో. అదే తుర్యము. చాలా సింపుల్ గా చెప్తున్నాను, ఎందుకంటే డీప్ గా పోతే అది పెద్ద సబ్జెక్ట్, అందుకే పోవట్లేదు. ఎందుకంటే నాకు క్లాస్ కంప్లీట్ చేయాలి కదా. ఇవన్నీ నేను శ్రీ విద్యలో చెప్పాను. వినేవాళ్ళు ఎవరైనా భవిష్యత్తులో దే క్యాన్ లిజన్ ఇన్ మై లెక్చర్స్. ఇన్ ది శ్రీ సూత్రములు చెప్పాను, శ్రీ విద్య రత్నమాల చెప్పాను, పంచదశి చెప్పాను, ఖడ్గమాల చెప్పాను, లలిత అంతర్గత రహస్యాల్లో చెప్పాను. సో బహు విస్తారంగా అమ్మవారు నాకు అనుగ్రహంతో, మహాత్రిపుర సుందరి జ్ఞాన ప్రసూనాంబ తల్లి అనుగ్రహంతో నేను చెప్పడం జరిగింది. అమ్మ పలుకు, జగదంబ పలుకు, అవి వినండి. వాటిని అన్నిటినీ కూడా ఒకదానిలో ఒకటి లయము చేసి మళ్ళీ సుందరి అనేటువంటి తుర్యంలోనికి తీసుకుని వెళ్ళేది కూడా ఈమె. ఒరే, నువ్వు జాగ్రత్తలో ఎంతకాలం చేస్తావురా మంత్రము? ఉండు, నేనేం చేస్తాను, స్వప్నంలో పెడతాను. ఈ స్వప్నంలో నుంచి తుర్యంలోకి తీసుకెళ్తుంది, తుర్యం నుంచి సుప్తావస్థలో నుంచి తుర్యంలోకి తీసుకెళ్తుంది. ఒకదానిలో నుంచి ఇంకో దాంట్లో ప్రవేశపెట్టేది కూడా ఈ మహాత్రిపుర సుందరియే. జాగ్రత్తలో మాయలోనే కాదురా, మంత్రం కూడా మంత్ర రూపంలో నేనున్నాను, ఆ జపము చెయ్యి. అది పండితే మళ్ళీ సుప్తావస్థ దాటి నువ్వు తుర్యంలోకి వస్తావు, నా దగ్గరికి వస్తావు అన్న ఈ యొక్క పరిణామ క్రమము కూడా నీలో తీసుకువచ్చేది కూడా ఈ మహాత్రిపుర సుందరియే అని చెప్తున్నారు. నువ్వు తెచ్చుకునేది కాదు బుద్ధి. అవునా? రోజు గుడికి వెళ్తున్నావు కానీ స్వప్నావస్థలో రాలేకపోతున్నావు. అదే చెప్తున్నారు కదా, ఒక దాంట్లో ఒకటి లయము చేయటం. అవునా? మంత్రం కూడా చూడండి, మంత్రము ఓం అనే అక్షరాన్ని నాదముగా మలిచి దాన్ని నువ్వేం చేస్తున్నావు, మూడో కన్ను దగ్గర నువ్వు దర్శనం చేస్తున్నావు, జ్యోతిగా దర్శనం చేస్తున్నావు. ఈ పరిణామము, ఈ మంత్రాన్ని జ్యోతిగా వెలిగించుకునే ఈ యొక్క పరిణామము కూడా ఈ అమ్మవారి చేతిలోనే ఉంటుంది అని చెప్తున్నారు. అర్థమైందా? ఎంత డిఫికల్ట్ అంటే. అన్నిటి మధ్య తానే ఉండి చివరికి లయాన్ని ఇచ్చే త్రిశక్తులలో అనుసంధాన కళా స్వరూపమైనది ఈ త్రిపుర సుందరి. ఆగ్నేయ చక్రం దాకా తీసుకొచ్చి మళ్ళీ నిన్ను తనలో, ఆ మహా త్రిపుర సుందరి ఆ త్రికోణంలో త్రికోణాంతర దీపికగా వెలిగిపోతున్న ఆ తల్లి తనలో తన బిడ్డని లయము చేసుకునే అనుసంధాన కళ కూడా. అంతే కదా? ఆగ్నేయ చక్రం కింద లోకం అమ్మా, భూతాకాశం కింద మరి ఇదంతా లోకాలు కదా. ఇటువైపు మళ్ళీ ఆజ్ఞ పైన ఉన్న లోకాలు, ఓం భువ, ఓం భువ, ఓం శువ. మధ్యలో ఆజ్ఞా చక్రంలో త్రిపుర సుందరి కూర్చుంది. ఈ త్రిపుర సుందరి ఏం చేస్తుంది, కిందదంతా దాటించి ఆజ్ఞా చక్రం నుంచి సహస్రార కమలం వరకు కూడా నిన్ను తీసుకెళ్లే అనుసంధాన కళ అంటోంది. అంటే ఇహము పరములో కూడా ఈమె నీకు రెండు ఇస్తుంది అని. చూసారా? ఇది దశమహా విద్య. విద్య అంటే ఇది, ఇలా నేర్చుకోవాలి విద్యని. శివశక్తులు ఇద్దరు కూడా పూర్ణచంద్రుని యొక్క ఈ శివశక్తి 14 లోకాలు కదమ్మా. కింద 7, పైన 7, మధ్యలో త్రిపుర. ఈ 14 కూడా 8వ కళ ఈమె దగ్గర ఉంటుంది, ఈ త్రిపుర సుందరి దగ్గర. శివుడి దగ్గర ఉండదు. శివుడి కంటే ఒక కళ ఎక్కువ ఉంటుంది అమ్మవారి దగ్గర. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అన్నారుగా. 7, 7, 14. 15వ కళ అమ్మవారు పంచదశి. కయ్యీలరీం అసకహలరీం సకలరీం. అనుసంధాన కళ కూడా ఈమె షోడశి అవుతుంది. ఆమెకు ఒక కళ ఎక్కువ, హ్రీం అని. అంటే శివుణ్ణి కూడా కలుపుకొని ఆమె బయటికి వస్తుందని 16వ కళగా అని చెప్తున్నారు. ఆమెకు కళ ఒకటి ఎక్కువ ఉంటుంది అమ్మవారికి అని గుర్తుంచుకోండి. శివశక్తుల యొక్క పూర్ణ చంద్రుని యొక్క 7 కళలను తీసుకోగా దానిలో మిగిలిన 8వ కళ అయిన అనుసంధాన కళ, ఆ పైనవి ఇటు ఈ కిందవి 7 కలిపే 8వ కళ ఏదైతే ఉందో అష్టమి చంద్ర,
16లో ఈ 15లో 8 అనేది ఒకటి ఉంది కదా, అది అమ్మవారు కళా స్వరూపిణియే త్రిపుర సుందరి అని తెలుసుకోవాలి. ఆ పైనవి కిందవి అదే ఆజ్ఞాచక్రం, కిందవి పైనవి కలిపేది. అందుకే ఆమెకు ఒక కళ ఎక్కువ ఉందిగా. చెప్పండి. అంటే ఇంకా కొంచెం లోతుగా వెళ్తే, మంత్రశాస్త్రంలోకి వెళ్తే, మొట్టమొదట మనము మంత్రాన్ని ఒక ధ్వనిగా, ఇంకా లోతుగా వెళ్దాం. ఇంకా లోతుగా వెళ్తున్నాడు చూడండి, జాగ్రత్తగా ఉండండి చెప్పేటప్పుడు. మనము మంత్రము ఓం హ్రీం ఒకటి ఉంది. ఓం హ్రీం మనము మంత్రాన్ని ఒక ధ్వనిగా, ఓం అన్నప్పుడు ఒక ధ్వని వస్తుందిగా, ధ్వనిగా ఒక వర్ణముగా ఆయన హ్రీం అని అంటున్నాడండి. వర్ణముగా, వర్ణం హకారం తీసుకుని ధ్వని చేస్తున్నాడు హ్రీం అని. గుడి గంట కొడితే గంట శబ్దం ఎలా వస్తుంది, అలా హ్రీం అని అంటున్నాడు. ఒక బీజముగా ఉచ్చరిస్తాము అంటే వేరువేరుగా ఇది వర్ణమని తెలుసు, ఇది బీజమని తెలుసు, ఇది స్వాహ అని తెలుసు. ఇది సుందరి యొక్క త్రిశక్తులలో మొదటి శక్తి. ఎంత డిఫికల్ట్ ఇది. ఇక్కడ ఏమంటున్నాడు, ధ్వనిగా, ఒక వర్ణముగా, ఒక బీజముగా హ్రీం ఓం. ఓం ఉచ్చరిస్తాము అంటే వేరువేరుగా ఇది వర్ణమని, అంటే ధ్వని వేరు, వర్ణము వేరు. ఓం అంటున్నాడండి, ఓం అని దాంతో శబ్దం చేస్తున్నాడు. వాడు గుడి గంట కొట్టాడండి, శబ్దము వచ్చిందండి, గుడి గంటలు మ్రోగుతున్నాయండి అంటున్నావే. అంటే గంట కొట్టేవాడు ఇవన్నీ ఉంటేనే నేను శబ్దం వినగలుస్తున్నాను. ఈ శక్తి అంతా త్రిపుర సుందరి అంటున్నాడు. అంతేగాని వర్ణానికి వర్ణము, శబ్దానికి శబ్దము వేరు కాదు అని అంటున్నాడు. అది శక్తిగా, ఇది బీజమని తెలుసు, ఇది స్వాహ అని తెలుసు. ఇది సుందరి యొక్క త్రిశక్తులలో మొదటిది శక్తి. ఇది అంతా కలిపి ఉచ్చరిస్తున్నప్పుడు ఈ ధ్వని బృహత్ తత్వాన్ని, అంటే వేరు వేరు అర్థము ఇస్తున్నానన్న తత్వాన్ని పోగొట్టుకుని ఏకనాదం అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నావు, గుడి గంట నేను విన్నాను, శబ్దం వచ్చింది, ఇవన్నీ పోతాయి. ఇప్పుడు నేను చూడండి, నేను చెప్తాను, ఏకనాదం చేస్తాను, అది ఒక నాదముగానే వినిపిస్తుంది. టంగ గుడి గంటలు కొడుతుంటే ఎలా ఉంటుంది, ఏకనాదం అయిపోతుంది. ఓం ఇలా ఏకనాదం అయిపోయిందిగా. అకార ఉకార మకారాలు ఏమైనాయి, శబ్దం పోయింది, అంతా ఏకనాదంగా చెప్తున్నాడు, అని అంటున్నాడు అండి. ఇదంతా త్రిపుర సుందరి యొక్క శక్తి. ఏకనాదం అవుతుంది, అది రెండవ శక్తి అమ్మవారిది. ఇది కూడా అమ్మవారు నీకు ఇచ్చేదే, లేదంటే ఓంకారం చెప్పలేవు. ఆమె రెండవ శక్తి ఇది. అంటే అనేక నాదాలు, అనేక వర్ణాలు, అనేక బీజాల్ని ఏకనాదంలో తీసుకొచ్చే ఇది రెండవ శక్తి అంటున్నాడు. నాకు ఓంకారం పండిందండి అంటే ఆ పండటం అనేది ఈ రెండవ శక్తి, ఈ అమ్మవారే. బీజం ఇచ్చింది, విత్తనము వేశాను, అది మొలిచింది అన్న వరకు ఈ రెండు శక్తులు అమ్మవారే అంటున్నాడు. అర్థమవుతుందా ఎంత డిఫికల్ట్, తెలియని వాళ్ళకి డిఫికల్ట్. ఈ ఏకనాదాన్ని ప్రాణముతో, అంటే ముఖ్య ప్రాణముతో లగింపజేసి మంత్రాన్ని ముఖ్య ప్రాణ ఉపాసన చేస్తే అప్పుడు ఆమె సుందరి అయి కూర్చుంటుంది. ప్రాణంతో, పాలల్లో ఏమన్నాను, నెయ్యి వరకు తీసుకురా, ప్రాణంతో లగింపు. ఆంజనేయ స్వామి అవునా, ఎలా చేస్తాడు, ప్రాణంతో చెయ్యి. ఇంకా నువ్వు మనస్సు అయిపోయి అమనస్కమైంది, ఇంకా అక్కడ ఏమీ లేదు, ఇంకా ప్రాణం శ్వాసయే, అదే ధ్యానము అంటారు. శ్వాసతో ఇది లగింపజేస్తే దాన్ని ముఖ్య ప్రాణం ఈ ఏకనాదాన్ని ప్రాణముతో, అంటే ముఖ్య ప్రాణముతో లగింపజేసి మంత్రాన్ని ముఖ్య ప్రాణ ఉపాసనము చేస్తే అప్పుడు ఆమె ఏమవుతుంది, ఆజ్ఞా చక్రంలో త్రిపుర సుందరి అయి నీకు దర్శనం ఇస్తుందిరా వెదవా అంటున్నారు. ముఖ్య ప్రాణం ఏమవుతుంది, వెన్న కాస్తే నెయ్యి అయింది, నెయ్యిలో దీపం పెడితే వెలిగింది, నీ ఆత్మ మూడో కన్ను దగ్గరికి వచ్చి సుందరి అయి కూర్చుంది అని చెప్తున్నాడు. ఈ మూడు శక్తులు ఈ త్రిపుర సుందరి చేతిలో ఉంటాయి అంటున్నారు. అందుకే శ్రీ విద్యలో మొదటిగా వచ్చిన వాళ్ళకి బాలమంత్రము ఇవి ఇస్తారు, ఈ బాలమంత్రం చేసుకోని. తర్వాత పంచదశి ఇస్తారు, అష్టమి అనుసంధాన కళ కలుపుకొని
అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అప్పుడు కయ్యలరీం సకహలరీం సకలరీం సకల హ్రీం అక్కడికి తీసుకెళ్లే తల్లి. కిందవి పైనవి 7 7 మధ్యలో ఉండి ఈమె ఆ పైన కూడా అయ్యేది ఆమెయే. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. సుందరి అంటే తుర్యమని గుర్తు పెట్టుకోవాలి. ఆగ్నేయ చక్రం దగ్గరికి వచ్చావు కాబట్టి మూలాధారంలో జాగ్రత్త, హృదయంలో అంటే గొంతు నుంచి కళలు వస్తూ ఉంటాయి కదా, పడుకున్నప్పుడు ఈ గొంతుతోనే శబ్దాలు చేస్తూ ఉంటాం మనం, అవునా? ఇది స్వప్న, జాగ్రత్త స్వప్న. మూడో కన్ను దగ్గర ముందు సుషుప్తి, అంటే ఈ యొక్క గొంతు లంబికా చక్రం నుంచి ఆగ్నేయ చక్రం ముందు వరకు అది సుషుప్తి. ఒక్కసారి అక్కడ తుర్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ఏమవుతుంది? కొత్త జీవన్ముక్త, జీవుడు దేవుడు అయ్యాడు, కాంతి అయ్యాడు. అదే అమ్మవారు సుందరి అంటున్నాడు. మూలాధారంలో ప్రారంభమయ్యే పరారూప అపరానాదము సుందరి అంటే తుర్యమని గుర్తుపెట్టుకోవాలి. బాల అంటే ఏమిటి? మూలాధారములో ప్రారంభమై పరారూప అపరానాదము. నిన్ను పుట్టించింది నువ్వు ఎవరు? నీలో అమ్మవారు ఉందిగా ఆత్మరూపంలో. నువ్వు పుట్టటమేమో అపరలో పుట్టావు, నేను జీవుడినండి మానవుడినండి అంటున్నావు, కానీ నీలో అమ్మవారు కాంతి, ఆమె యొక్క ఆత్మ. సూర్యుడి కిరణం ఎక్కడో ఉంటే భూమి మీద కిరణం పడినట్టు నీలో అమ్మవారి యొక్క ఆత్మ నీలో ఉన్నది. ఆమె పరానాదము, పరారూప అపరానాదము. ఆ పరానాదము కిందకు వచ్చినప్పుడు అపరానాదం అవుతుంది అని, అంటే సృష్టి చేస్తుంది అని. మూలాధారంలో ప్రారంభమయ్యే పరారూప అపరానాదము, దాన్నే పరానాదమే అంటారు. దాన్ని కూడా పరానాదమే అంటారు. మూలాధారంలో ఉన్న మరి నీలో ఉన్న ఆత్మని మరి దేవుడే అంటున్నాంగా, పరానాదమే. కానీ ఈ పరానాదము బయటకి వైఖరి వాక్గా వెళుతుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఎలా వెళుతుంది? పైకి వెళ్ళట్లేదు అమ్మవారి దగ్గరికి. నీకు నామరూప జగత్తు ఉంది కాబట్టి పరా పశ్యంతి మధ్యమ హృదయంలోకి వచ్చి వాక్కుగా బయటికి మాయలోకి వెళ్ళిపోతుంది. వాక్కు పైకి వెళ్ళట్లేదు, వాక్కుగా బయటికి వస్తుంది అని. ఇలా ఈ సృష్టి జరిగింది అని చెప్తున్నాడు. మూలాధారంలో పుట్టిన పరానాదము వైఖరి వాక్కులో అపరాలోనే పరివసిస్తుంది. ఆ పరాబాకి ఏమవుతుంది? మరి నేను ఇన్ని మాటలు ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇవి ఎక్కడ పరివేశిస్తున్నాయి? అపరలోనే, కిందే నీకు నాకు మధ్యలో వ్యవహారమే, పైకి పోవట్లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందువల్ల సుందరి అంటే బాలా త్రిపుర రెండు మాత్రమే అక్కడ అయినవి. వైఖరిలో బాగానే మాట్లాడతాడండి, మంచి తెలివి గలవాడి అంటున్నాడు. అంతవరకు వాడు బాలా త్రిపుర జయించాడు, కానీ సుందరి కాలేకపోతున్నాడు. ఆజ్ఞా చక్రం వైపు నాదాన్ని తీసుకెళ్ళలేకపోతున్నాడు. అదే ఇప్పుడు శిష్యులందరూ నా దగ్గరికి వచ్చి హృదయంలో నాకు ఈ దేవత కనిపించింది, ఆజ్ఞా చక్రం రాలేకపోతున్నారు, సుందరి తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు, సుందరి స్థితిని చేరుకోలేకపోతున్నారు. మరి జీవితం అందంగా ఉండాలి అంటే ఆజ్ఞా చక్రం దగ్గరికి వస్తే నువ్వు అందగత్తవి. వాడు అందగాడండి, మన్మధుడు అంటారు. మన్మధుడు అంటే ఏమిటి? జీవంతో కూడుకున్న కోరికలన్నీ కూడా దహించుకొని వాడు ఏమయ్యాడు? మన్మధుడయ్యాడు. మన్మధుడు అంటే శివుడయ్యాడని. మాయతో ఉన్నది మన్మధుడు. ఈ మన్మధుడు వీడు చనిపోయి అసలైన మన్మధుడు అనే ఈశ్వరుని దర్శనం చేసుకున్నాడు. అదే వాడే సుందరుడు, వాడే సత్యం శివం సుందరం అని చెప్తున్నారు ఇక్కడ. నీ ఆత్మీయ, అందుకే ఆత్మ సౌందర్యాన్ని మించిన సౌందర్యం లేదు అంటే ఇదే. చాలా ఇది శాశ్వతముగా ఉంటుంది. శరీరంతో వచ్చే అందము అంతే కదా, చెట్టుకి ఆకులు ఎలా వస్తున్నాయో, పువ్వులు ఎలా పూస్తున్నాయో అని రాలిపోయేది. అదే మన్మథ అవస్థ. చాలా పూలు వికసించినప్పుడు అబ్బాయి ఎంత అందంగా ఉన్నాయి అంటాం, రాలిపోతున్నప్పుడు ఎవరు దాని మీద కాలేసి ఇంకో పువ్వు దగ్గరికి వెళ్తాయి. ఇదన్నమాట మనం చేసే మన్మథ
మన్మధుడిని భస్మం చేయటం అంటే ఇది. అంతేగాని శివుడు చూసుకుంటాడు నాకేం సంబంధం లేదని కాదు. నువ్వు కూడా సుందరి కావాలి అంటే నువ్వు శివుడివి కావాలి. ఈ శివశక్తి ఆరాధన చెయ్యాలి. ఈ బాలా త్రిపుర సుందరి ఉపాసన చెయ్యాలి. అప్పుడు నీలో ఉన్న మాయ భ్రమలు, నేను 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 అందంగా ఉన్నాను, నేను గొప్పవాడిని, నన్ను మించిన వాడు ఎవడు లేడు, అవునా, ఇవన్నీ తొలగి, ఇవన్నీ మన్మధుడి లక్షణాలు. ఇవి పోయి అసలైన మదనుడు వస్తాడు. ఏమా మన్ మధ అన్నాడు. మనసుతో నువ్వు బాధపడిన వాడిని ఈ మనసును తొలగిస్తే మదనుడు అవుతాడు. ఆజ్ఞాచక్రంలో శివుడు అవుతావు అని. జీవుడు ఏమయ్యాడు? దేవుడు అయ్యాడని, శివుడు అయ్యాడని. అర్థమైందా? మన్మధ అంటే అది. మదనుడు కావాలి, మదించేవాడు, కింద చక్రాలని మదించేవాడు, శ్మశానం చేసేవాడు, మూలాధార స్వాధిష్టాన. అందుకే ఆయన శ్మశానంలో తిరుగుతాడు అంటే ఏంటంటే కిందవన్నీ శ్మశానం అంటే బూడిద చేస్తాడని. ఇదే కాశీ, ఆజ్ఞాచక్రమే కాశీ. నిన్ను మన్మథ నుంచి మదన స్థితికి, తన స్థితికి సుందరిగా నీకు దర్శనం ఇస్తాడు, తనలో ఐక్యం చేసుకుంటాడు, అహం బ్రహ్మాస్మి అని అనిపిస్తాడు. అదే నీ జీవన్ముక్త అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఇంతకంటే మనం ఎక్కువ చెప్పలేము. అంటే ప్రస్తుతం ఇంతవరకు చాలు. ఇంకా చెప్పమంటే రేపు పొద్దున్న దాకా చెప్తా, కానీ ఇంతవరకు ఇది చాలు. ఎక్కడున్నావు ఏమ్మా? అందువల్ల సుందరి అంటే బాలా త్రిపుర రెండు మాత్రమే అక్కడ అయినవి. ఇప్పుడు వైఖరిగా వెళితే అది త్రిపుర శక్తి అవుతుంది, వాక్ శక్తి అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? బాలా త్రిపుర అనే అమ్మవారిని మీకు నేను లెక్చర్ రూపంలో నా వైఖరిలో నా శక్తిని, ఈ త్రిపురని ఇలా చూపిస్తున్నాను మీకు. పశ్యంతి మధ్యమ వైఖరిగా నేను చూపిస్తున్నాను. మళ్ళీ ఈ పరాని ఆకాశం వైపు తీసుకుని వెళితే అప్పుడు ఆజ్ఞాచక్రములో కాంతి అయి. అందుకే మనం అంటుంటాం చూడమ్మా, ఏముందమ్మా ఎంత చెప్పినా ఒకటే, జీవితం శాశ్వతమా, ఈ కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, రోజు మళ్ళీ రేపు ఇంకో కష్టం వస్తుంది. ఇవన్నీ వదులుకొని ఈ శక్తిని పై వరకు నడిపితే, ఆజ్ఞాచక్రం వరకు నడిపితే, అది చెప్తున్నాడు, ఏమవుతుంది? జ్యోతి అయి కూర్చుంటుంది. ఆజ్ఞాచక్రంలో నీ ఆత్మ దర్శనం అవుతుంది. అదే ఆత్మ సాక్షాత్కారము అంటారు. నువ్వేమిటో అక్కడ తెలుస్తుంది. ఆ కాంతి బాలా త్రిపుర సుందరి లక్షణాన్ని కలిగి ఉంటుంది. అప్పుడు బాలా త్రిపుర సుందరిగా, కాంతిగా, జ్యోతిగా వెలుగుతోంది అక్కడ. ఎంత అందంగా వెలుగుతోందండి బాలా త్రిపుర సుందరి. గుడికి వెళ్ళినప్పుడు కూడా చూడండి, విగ్రహం కొన్ని గుళ్ళల్లో అమ్మవాళ్ళు ఎంత అందంగా ఉంటారు. అక్కడ బాలా ఉంది, త్రిపుర ఉంది, సుందరి కూడా ఉంది. కొన్ని గుళ్ళల్లో కేవలం బాలా త్రిపురే ఉంటుంది, అవునా? కొన్ని గుళ్ళల్లో అంటే దానికి ఒక స్థల పురాణం ఉంది అంటే అక్కడ నిజంగా వెంకటేశ్వర ఉన్నట్టే. బాలా త్రిపుర సుందరి, బాలాజీ. పురుషుగా చూస్తే పురుష, స్త్రీగా చూస్తే స్త్రీ. దేవుడికి స్త్రీ పురుష ఏముంది? పెదవులకి తెలియకుండా మాట్లాడతారు. అదొక ఎనర్జీ అమ్మా, అవునా? ఆయన జ్యోతి వెలుగుతోంది అంటే అది ఆడజ్యోతి మగజ్యోతి అనలేంగా, జ్యోతి అంటాం. మన బుద్ధి మాయలో ఉన్నాం కాబట్టి దేవుళ్ళలో కూడా ఈ జెండర్ తీసుకొచ్చాం. స్త్రీలింగము, పూలింగము, నపుంసకలింగము అని మంత్రాలు కూడా అలానే తీసుకొచ్చాం, అవునా? ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు ఆ కాంతి బాలా త్రిపుర సుందరి లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఉద్భవము మూలాధారములు అయినప్పటికీ ఈ మూడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాల్లో కూడా వెళుతుంది. ఈ త్రిపుర సుందరి ఎక్కడెక్కడికి వెళుతోంది? నీలో, జ్ఞానంలో చూడండి, స్థూలంలో వెళుతోంది, స్థూలముగా వస్తోంది, సూక్ష్మముగా మంత్ర రూపంలో మనస్సులోకి వెళుతోంది, కారణదేహము ప్రాణంలోకి కూడా వెళుతోంది, అది జ్యోతి అయి కూర్చుంటోంది. అలానే శరీరాల్లో కూడా వెళుతుంది, స్థూల, సూక్ష్మ, కారణ దేహాల్లో కూడా తిరుగుతూ ఉంటుంది. మనసు బాగా లేకపోతే ఎలా ఉంటావు? నువ్వు నీరసంగా ఉంటావు. ఏమ్మా, మనసు బాగాలేదనుకో. సో ఈ మూడు కూడా సరిగ్గా స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, బాలా, త్రిపుర, సుందరి, ఈ మూడు సరిగ్గా ఉంటే ఆనందంగా ఉంటావు. ఏది లోపించినా దుఃఖంలోకి వెళ్తావు.
వెళ్ళినప్పటికీ వైఖరిగా వెళితే సరే ఇంతవరకు వచ్చావు. వైఖరిగా నువ్వు మాట్లాడుతున్నావు అనుకో. వైఖరి అంటే ఏమిటి? నోటి నుంచి బయటికి వచ్చే మాయ. బయటికి వెళ్ళిన మాయా స్వరూపముగా, అవునా అమ్మా? అపరగా బయటికి వెళుతుంది. ఆమె నోటి నుంచి బయటికి వెళుతుంది. తలుచుకుంటే నీ యొక్క పైకి కూడా తీసుకెళ్తుంది. అది ఆమె ఇచ్చ, నీ బుద్ధి. ఆ బుద్ధియే సుందరి. అర్థమైందా? ముఖ్య ప్రాణముతో లగింపచేస్తే మళ్ళీ పరా యొక్క పద్ధతిని పొంది సుందరి అయి నాదలింగం అనే జ్యోతిగా మారుతుంది. ఆజ్ఞాచక్రంలో నాదలింగముగా నీకు దర్శనం ఇస్తుంది సుందరిగా. అదే దేవతా దర్శనము అంటారు. నేను దేవుణ్ణి చూశాను, దర్శనము చేసుకున్నాను అన్నది ఆజ్ఞాచక్రంలో సుందరీ స్థితిలో జరుగుతుంది. బాలా రూపంలోను త్రిపుర రూపాల్లో జరగదు. ఏమ్మా? అవన్నీ జాగ్రత్త స్వప్నాల్లో వచ్చే మాయా రూపాలు. మా ఇంటికి ఎవరో ఒక ఆయన వచ్చారండి. అచ్చు బాబా ఏంటి షిరిడి సాయిబాబాలా ఉన్నాడు. ఉన్నాడు అన్నావు, అలా ఉన్నాడు అంటున్నావు కానీ బాబా అంటలేదు. ఇవన్నీ మాయా రూపాలు. నిజంగా నువ్వు నీ యొక్క ఈ కుండలిని శక్తిని అక్కడ, నీ ఆత్మని అక్కడ దాకా ప్రస్థానం చేయిస్తే ఆజ్ఞాచక్రం వరకు, అక్కడ నువ్వు దేవతా దర్శనం చేసుకుంటావు. అది మాయా రూపం అయినా కూడా ఆ నిజతత్వాన్ని నువ్వు ఆస్వాదిస్తావు, సుందరీ తత్వాన్ని. ఇది అసలైన శాశ్వతమైన సుందరము అని తెలుసుకుంటావు. కిందవన్నీ నశించిపోయేవి అన్న సత్యాన్వేషణ జరుగుతుంది. ఆ సత్యాన్ని నమ్ముతావు. లేదు అంటే మనసు చూపించినవే నమ్ముతూ మాయలో బ్రతుకుతూ ఉంటావు. బంధాలు బాంధవ్యాలు పెట్టుకొని అదే శాశ్వతం అనుకుని పోయేవాళ్ళు పోయారు. నువ్వు కూడా నీవు రోజు చంపుకుంటూ బాధలు, అంతే కదా. అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళు. ఈ రోజు నీదైతే రేపు నాదవుతుంది. ఎవరు శాశ్వతం కాదు. సో నువ్వు వైఖరి కాకుండా ఆజ్ఞాచక్రం వరకు తీసుకెళ్తే సుందరి అన్నది స్థితి వస్తుంది అని చెప్తున్నారు. పర అపర తాను కాగలిగిన ఈ రెండు శక్తులు 3 గుణముల యందును ఉన్నది ఎవరు? ఆమె త్రిపుర సుందరి. గుణాల్లో కూడా ఈ అమ్మవారే ఉంటుంది. సత్వరజస్తమో గుణాల్లో కూడా ఈ అమ్మవారే ఉంటుంది. నీకు విపరీతమైన పైత్యం బట్టి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది ఏ గుణమో అది కూడా ఈ అమ్మవారి యొక్క ఇదే. సత్వంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, నెమ్మదిగా మాట్లాడతారు. అంటే ఈ గుణాల్లో కూడా ఈమె ప్రేరేపిస్తుంది. నీకు కోపము తెప్పించాలి, శాంతంలో ఉంచాలి, సంతోషంగా ఉంచాలి. గుణత్రయాన్ని పట్టుకొని నిన్ను నడుపుతూ ఉంటుంది అమ్మవారు అని చెప్తున్నారు. ఇవి త్రిపురములు అంటే 3 దేహములు. త్రిపురములు అంటే 3 దేహాలని. త్రిపుర రహస్యం అంటే ఇది ఇప్పుడు చెప్తున్నారు. త్రిపుర రహస్యము దత్తాత్రేయుల వారు మన శిష్యులకి ఎలా చెప్పాడు, ఇవన్నీ ఇప్పుడు వస్తాయి.